హాయ్ హలో అండి. మనం ఎక్కువగా బాధపడినప్పుడు మన స్నేహితురాలు, మన బంధువులే గుర్తొస్తారనమాట. ఎందుకంటే మన బంధువులకు చెప్పుకుంటే మన వాళ్ళే కదా అనే ఫీలింగ్‌తో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. చెప్పుకోవడం వల్ల తప్పు లేదు. బాధ తగ్గుతుందని చెప్పేసి చెప్పుకుంటాం కదా! ఆ చెప్పుకోవడంలోనే మనం పొరపాటు చేస్తామనమాట. అది ఎలా అంటే అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే వినసొంపుగా అనిపిస్తాయన్నమాట మన బాధ. అవునా! అలాగా అన్నట్టుగా మనల్ని ఓదార్చినట్టుగానే ఉంటుంది. మళ్ళీ అవొచ్చేసి నలుగురికి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ నలుగురొచ్చేసి మళ్ళీ మనల్ని ప్రశ్నించినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ దేనికంటే డబల్‌గా అనిపిస్తుంది. ఇలాగ చాలామందుంటారు. ఇప్పుడు మనం చెప్పుంటాం కదా! వాళ్ళకి మనకంటే డబల్ ఉంటాయన్నమాట సమస్యలు. అర్థం కావడం లేదా? మనకంటే డబల్ ఉంటాయి వాళ్ళకి సమస్యలు. కానీ వాళ్ళయి మటుకు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గుట్టు గడప దాటదనమాట. మనమేందంటే మనం ఎక్కువ నమ్ముతాం కదా! అక్కడ దెబ్బతింటాం. ఎప్పటికైనా కానీ మన బంధువులలో గాని ఎవరు నిజమైన బంధువులు, ఎవరు ఆప్తులు అనేది ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టిచ్చి తెలుస్తుంది. ప్రతి చిన్న విషయం చెప్పినప్పుడు సొల్యూషన్ వెతుక్కుంటామని చెప్పేసి సొల్యూషన్ కోసం చెప్పుకుంటాం. ఏదన్నా సలహా దొరుకుతుంది. ఏదన్నా దీనికేమన్నా కొంచెం రీజన్ తెలుస్తుంది. అది కానీ ఎందుకంటే మనం ఎక్కువగా మెంటల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు ఆలోచనలు రావు. రానప్పుడే ఒకరికి చెప్పుకుంటాం. ప్రతి చిన్న విషయం మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నప్పుడు ప్రతి ఆలోచన మన మైండ్‌లోనే ఉంటది. అది తెలియక నలుగురికి చెప్పుకొనేసి మనం ఔడవుతున్నామనమాట. ఇది చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు.